ఒక్కటి నేను చెప్తున్నా డెఫినెట్గా, ఇప్పటికి చెప్పినా నేను మళ్ళా చెప్తా, రేపు కూడా చెప్తా, రేపు తెలంగాణ అయిన తర్వాత ఇంకెక్కువ చెప్తా. మాకు పెట్టుబడులు కావాలి తెలంగాణ వచ్చిన తర్వాత. తెలంగాణ మాకు కడక తాగటానికి కాదు, రేపు పరిశ్రమలు పెట్టడానికి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటకృష్ణ గారు, ఇక్కడ సినిమా ఇండస్ట్రీ వచ్చిందండి, చాలా మంది కృషి వల్ల వచ్చింది. రేపు తెలంగాణ వస్తే మేము సినిమా ఇండస్ట్రీని తుంచుకుంటామా, పెంచుకుంటామండి? ఇంకా పెంచుకుంటాం. ఇంకా 4 స్టూడియోలు కట్టండి అని ఎంకరేజ్ చేస్తాం. ఆ పరిశ్రమను పెంచే, ఇందాక నేను చెప్పాను కదా సినిమా సిటీ కడతామని చెప్పి, దానిలో ఎవరు స్టూడియో కట్టడానికి ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తాం, ఎవరు లెబొరేటరీ కట్టడానికి ముందుకు వస్తే వాళ్ళకి ఇస్తాం స్థలం, డెఫినెట్గా ఇస్తాం. ఆయన ఆంధ్రాన తెలంగాణ ఏం ఉండదు అదంతా. రీజన్ వైజ్ తెలంగాణకు పెట్టుబడులు రావాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పెరగాలి. మనం ఏమో బెంగాల్ మీద గడ్డ పట్టుకుంటాం, పెట్టుబడి పెట్టినా నీకు ట్యాక్స్ హాలిడే ఇస్తాం, ఇది హాలిడే ఇస్తామని చెప్పి, ఎగ్జామ్షన్ ఇస్తామని చెప్పి ఎవరో మహారాష్ట్ర పట్టుకుంటాం. రేపు ఆంధ్ర వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి మాకు ఏం అభ్యంతరం ఉండదండి. తెలంగాణ అబ్జెక్షన్ చేసేది ఒకటే ఇక్కడ, డెఫినెట్గా సెక్రటేరియట్ మీరు చక్రం దింపడాన్ని మేము ఒప్పుకోము. దట్ ఈజ్ వాట్ తెలంగాణ సేస్ టుడే. ఆ విషయంలో క్లారిటీ ఉంది 100%. మీరు పెట్టుబడులు పెట్టడానికి మాకు అభ్యంతరం లేదు, మీరు ఇక్కడ ఉండడానికి మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ ఆంధ్ర నుంచి వచ్చిన మా తెలంగాణ పిల్లలు రండి, ఇక్కడ పుట్టిన వాళ్ళు దే ఆర్ సన్స్ ఆఫ్ ద సాయిల్. మీరు కాదండి, మీ పెద్దలు ఎప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి మీరు ఇప్పుడు అనుకుంటారు మా ఆంధ్ర అని. మీరు ఎక్కడ వెంకటకృష్ణ గారు అంటే మా వరంగల్ అని చెప్తారు మీరు. డెఫినెట్లీ యు ఆర్ సన్ ఆఫ్ ద సాయిల్ హియర్. కాబట్టి వాళ్ళని పొల్యూట్ చేసిన మా వాళ్ళు నాకు అర్థం, మా దగ్గర పుట్టిన మా పిల్లలు వాళ్ళంతా మా బిడ్డలు. రేపు పొద్దున తెలంగాణ గురించి మంచి చెడ్డ వాళ్ళు తెలంగాణ జీవితంలో పెరగాల్సిన వాళ్ళు, తెలంగాణ నాయకత్వం వహించాల్సిన వాళ్ళు, తెలంగాణ సమాజాన్ని నడపాల్సిన వాళ్ళు, తెలంగాణలో అంతర్భాగం అయిపోయిన వాళ్ళు, వాళ్ళని ఎందుకు పొల్యూట్ చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. మీ మొండివాదనలు పెట్టి ఎందుకు ద్వేషాలు పెంచుతారు మీరు అనవసరంగా? మేము ఇంత సిన్సియర్గా చెప్తున్నాం, ఇన్నిసార్లు చెప్తున్నాం. ఆంధ్ర ప్రాంత ప్రజలతోని ప్రజాబాహుల్యంతో మాకు ఎటువంటి పంచాయతీ కానీ, ఎటువంటి ద్వేషభావం కానీ, ఎటువంటి ఇది కానీ మాకు లేదు. వీఆర్ అబండెంట్లీ క్లియర్. ఐఎమ్ మేకింగ్ ఇట్ 1000% క్లియర్. ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.